హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ జర్నీ ఛానల్ అమ్మ. నేను మీ ఝాన్సీని. ఎలా ఉన్నారమ్మా? అంతా హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈరోజు మీకు నేను ఫిష్ మసాలా కర్రీ చేసి చూపిద్దామని మీ ముందుకు వచ్చాను. ఇంతకుముందు ఫిష్ పులుసు చూపెట్టాను. ఈరోజు ఏంటంటే ఫిష్ మసాలా కర్రీ. ఇది కూడా చాలా టేస్ట్ ఉంటుందమ్మా. ఒకసారి చూడండి, చూసి అందరూ నేర్చుకొని తయారు చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, అది ఎలా చేయాలి ఏంటి అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. రండమ్మా. నేను 1 కేజీ ఫిష్ తీసుకొని దాన్ని శుభ్రంగా బాగా కడిగేసి ఉప్పు పసుపు వేసి పెట్టాను. కొద్దిగా చింతపండు, ఎక్కువ పట్టదమ్మా, మసాలా కర్రీ కదా ఇది, అందుకని పులుసుకి వేసినంత అవసరం లేదు, కొంచెం ఇంత వేస్తే సరిపోద్ది. నానబెట్టి పెట్టాను. 2 ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొబ్బరి, ధనియాలు, చెక్క, లవంగాలు, షాజీరా, నూనె, గసాలు కూడా వేయాలి. కొద్దిగా గసాల తర్వాత వేస్తాను. అంతేనమ్మా. ఇవి చాలా ఈజీగా తయారు చేయొచ్చు. ఇప్పుడు ముందుగా నేను కడాయి పెట్టి స్టవ్ వెలిగించాను. సరిపోద్ది ఫ్రెండ్స్. మళ్ళీ కావాలంటే కొద్దిగా వేసుకోండి. ప్రస్తుతానికి కొంచెం వేస్తున్నాను. నాన్ వెజ్ ఐటమ్స్ కదా, కొంచెం ఆయిల్ మంచిగా పడుతుంది, బాగా వేస్తేనే టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఈ లోపల ఈ సైడ్ కొద్దిగా కడాయి పెట్టేసి స్టవ్ వెలిగించి ఇవన్నీ మసాలా దినుసులు ఉన్నాయి కదా, అవి కూడా లైట్గా వేపుకుందామమ్మా. ఇదిగో ఫ్రెండ్స్, ఇందాక గసాలు చెప్పాను కదా, ఇప్పుడు వేస్తున్నా గసాలు. దీన్ని కష్కష్ అంటారు, గసాలు అంటారు. ఇక్కడ హైదరాబాద్లో కష్కష్ అంటారు, ఊర్ల దగ్గర అయితే గసాలు అంటారు. ఈ లోపల ఆయిల్ కాగింది అనుకుంటామా, ఉల్లిపాయలు వేస్తున్నా. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేస్తాం. కొంచెం లైట్గా వేగాక మనం కరివేపాకు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొత్తిమీర వేద్దాం. వేపలు కూడా వేగుతూ ఉంటాయి. కొంచెం లైట్గా వేగితే చాలండి, ఎక్కువే మేగబడలేదు. లైట్గా వేగితే బాగుంటుంది, పచ్చి వాసన లేకుండా ఉంటుందని అలా వేస్తాను. అంటే మసాలా కర్రీ కూడా బాగుంటుంది. ఫిష్ కర్రీని, ఫిష్లో మామూలు పులుసే కాకుండా ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసే కాకుండా ఫిష్ మసాలా కర్రీ కూడా టేస్ట్ ఉంటుంది. అప్పుడప్పుడు వెరైటీగా చేసుకొని తినండి ఫ్రెండ్స్. అందుకోసం మీకు వెరైటీగా చూపెడుతున్నాను. వేగినేమో కొంచెం బంద్ చేసేస్తాను స్టవ్. ఇప్పుడు ఇట్లా చూసుకోండి. ఇది ఉల్లిపాయలు కూడా లైట్గా వేగాయి. కరివేపాకు వేసేస్తున్నా. కరివేపాకు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నా.
అల్లం ఉల్లిగడ్డ కొద్దిగా లైట్గా వేగాక మనము ఫిష్ పెట్టేద్దామమ్మా. ఒక టమోటా మర్చిపోయాను తీసుకొస్తాను, టమోటా కూడా వేయాలి. ఈ టైంలో నేను ఒక టమోటా కూడా కట్ చేసి వేస్తున్నాను. కొంచెం అల్లం వెల్లిగడ్డ పచ్చి వాసన వెళ్ళిపోతే బాగుంటుంది రైస్. ఈ టైంలో నేను కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. కొత్తిమీర కొద్దిగా సిమ్లో పెడతాను. ఈ లోపల మిక్సీ వేసేస్తాను. పెట్టాను మసాలా కూడా మిక్సీ వేసేస్తే ఇది ఇప్పుడు ఈ టైంలో కొంచెం మంట పెద్దగా వేసేసి మసాలా వేస్తాను. నూరు పెట్టుకున్నాను కదా, ఈ మసాలా వేసేస్తాను. అదొక రకమైన టేస్ట్ వస్తుంది అయితే. ఈ టైంలో కారం కూడా కలిపేస్తాను. కారం ఒక 3 స్పూన్లు ఎట్లా వేసుకోండి, మీరు తినేదాన్ని బట్టి వేసుకోండమ్మా. నేను 2 స్పూన్స్ వేసాను, మళ్ళీ తక్కువ పడితే మళ్ళీ వేసుకున్నాం. ఎందుకంటే పులుపు వేస్తాం కదా, తక్కువ పడచ్చేమో అని 2 స్పూన్లు వేసాను కదా. తక్కువ వద్దా అని అనుకుంటున్నా, కానీ తక్కువ కాకపోవచ్చు, చూద్దాం. మసాలా అంతా లైట్గా వేగుతుంది. వేగిన తర్వాత అప్పుడు మనము ఫిష్ కలుపుకున్నాం. ఈ టైంలో ఫిష్ కలుపుకున్నాను నేను. ఒక 2 సార్లు అటు ఇటు తిప్పేస్తే ముక్కలకంతా మసాలా పట్టుకుంటాను. నార్త్ సైడ్ వాళ్ళు అయితే అసలు చింతపండు వేయరమ్మా, ఇలాగే చేసేసుకుంటారు. మనకేమో ఇక్కడ వాళ్ళకి కొంచెం చింతపండు అలవాటు కదా, తినలేము మనం. మనకు కొంచెమన్నా చింతపండు కలుపుకోవాలి.
వాళ్ళైతే ఇలాగే నార్త్ ఇండియన్స్, బెంగాలీ వాళ్ళు వీళ్ళు ఇలా చేసేసుకుంటారు అన్నమాట. నేను కొంచెం చింతపండు పులుసు పోస్తున్నాను. ఎక్కువేం అవసరం లేదు, కొద్దిగా సరిపోదు. ఇప్పుడు మనం బాగా దగ్గరకు అటు ఇటు ముక్కలన్నీ ఇటు అటు కలిపేసి మూత పెట్టుకుంటాము. అందుకనే పెద్ద గిన్నె తీసుకోండి అమ్మా. ఇట్లా చేపలు మొత్తం మనకి ఒక్కొక్కటి కనిపించాలి. ఇలా పెద్ద గిన్నె తీసుకుంటే మంచిగా ముక్క చితకకుండా మంచిగా వస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఒక్క ముక్క అయితే మంచిగా అన్నం కలిసిపోతుంది బాగా. 1 కేజీ చేసుకున్నారనుకో 2 పూటలు హాయిగా తినచ్చు. 3-4 ఈజీగా తినచ్చు. మసాలా కర్రీ కదా, బాగా ముక్కలంతా ఉడికిపోతాయి. మసాలా అంతా ముక్కకు బాగా పడుతుందమ్మా. ఇప్పుడు కాసేపు మూత పెట్టేస్తున్నా. మూత పెట్టేసి కొద్దిసేపు అయ్యాక మనము చూద్దాం ఎలా ఉంది. ఇలా ఉడుకుతుందమ్మా. కొంచెం ఉప్పు తక్కువ ఉంది. ఉప్పు కారం కొద్దిగా వేస్తాను. తక్కువ ఉంది, పులుపు వేసాను కదా, దానివల్ల తగ్గింది. మామూలుగా ముక్కలకు పట్టించాను, ఈ గ్రేవీలో వేయలేదు కదా ఉప్పు, అందుకని ఉప్పు తక్కువ ఉంది. కారం కూడా వేసేస్తాం స్పూన్, అప్పుడు కరెక్ట్గా సరిపోదు. కొద్దిగా ఉడికాక కొంచెం ఉడికాక మనం సిమ్లో పెట్టేస్తే సరిపోతుంది. ముక్కలు బాగా పీల్చుకుంటాయి మనకి గ్రేవీ అంతా. సండే వస్తే తయారు చేసుకోవచ్చు. ఇది పెద్ద పని ఏమి ఉండదు. కొంచెం ముక్కలు తెచ్చేసుకొని, ఇప్పుడు హాలిడే కాబట్టి ఆ రోజే చేసుకోగలరు. ఒక 2 రోజులైనా తినొచ్చింది, ఏం పాడవదు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2-3 రోజులు కూడా తినచ్చు. ఫిష్ కదా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మూత పెట్టుకున్నా కాసేపు ఆగి మళ్ళీ సిమ్లోకి మారుస్తాం. కరెక్ట్గా సరిపోతుంది. మనం వేసిన మసాలా, చింతపండు, ఉప్పు, కారం అంతా కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ముక్కలకి. ఆయిల్ కూడా సరిపోయింది. ఆయిల్ కూడా ఇంట్లో పైకి వచ్చేస్తుంది కదా, ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోయింది. కొంచెం సిమ్లో పెడతా కాసేపు. సిమ్ అంటే మీడియంలో పెట్టండి, మరీ సిమ్ కాదు, మీడియంలో పెట్టుకుంటే మంచిగా వస్తుంది. ఉడుకుతుందమ్మా. ఈ టైంలో నేను సిమ్లోకి మార్చేస్తాను. ఉడికిపోయిందమ్మా ఫిష్ కర్రీ. మొత్తం బంద్ చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయిపోయిందమ్మా. అది ఎలా ఉంటుందో అందరూ ట్రై చేయండి. చేసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. ఓకేనా? లైక్ అండ్ షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ మంచి వంటకాలతో మీ ముందుకు వస్తాను.